వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. దేశ రాజకీయాల్లో కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకుండా వీగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోవడంతో తిరస్కరణకు గురైంది. లోక్సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది లోక్సభ సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటేశారు. సాధారణ మెజారిటీ పరంగా చూస్తే బిల్లుకు మద్దతు లభించినప్పటికీ రాజ్యాంగ సవరణలకు అవసరమైన 2/3 మెజారిటీ అందకపోవడం వల్ల బిల్లు ఆమోదం పొందలేదు. ఈ ఫలితాన్ని ప్రకటిస్తూ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా బిల్లు వీగిపోయినట్లు వెల్లడించారు. ఫలితాల అనంతరం సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ఈ బిల్లును మహిళల సాధికారత దిశగా కీలక అడుగుగా అభివర్ణించగా, మరోవైపు ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ తమ వాదనలను బలంగా వినిపించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు శాసనసభలు, లోక్సభలో 33% ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యం పెట్టుకుంది కేంద్రం. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశం ఈ బిల్లుకు ఉందని అధికార పక్షం స్పష్టం చేసింది. అయితే బిల్లులోని కొన్ని అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ బిల్లును అనుసంధానం చేయడం, ఓబీసీ, దళిత, మైనార్టీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ లేకపోవడం వంటి అంశాలు విపక్షాల విమర్శలకు కారణమయ్యాయి. ఈ కారణాలతో బిల్లుకు విస్తృత స్థాయిలో మద్దతు లభించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం పొందాలంటే సభలో ఉన్న సభ్యుల 3/2 మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఆ సంఖ్యను సాధించడంలో విఫలమైంది. దీంతో బిల్లు అధికారికంగా తిరస్కరణకు గురైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా బిల్లు వీగిపోవడంతో పాటు అదే చర్చలో భాగంగా ఉన్న డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026లను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ ప్రకటనతో సభలో మరోసారి చర్చలు చెలరేగాయి. ప్రతిపక్షాలు ఈ పరిణామాన్ని తమ విజయంగా భావిస్తూ ప్రభుత్వ వైఖరిని విమర్శించాయి. మరోవైపు అధికార పక్షం ఈ బిల్లును మళ్లీ సవరించి తీసుకురావడంపై ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ అంశంపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. గతంలో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ రాజకీయ ఏకాభిప్రాయం లోపం వల్ల అది అమలులోకి రాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనిని మళ్లీ ముందుకు తీసుకురావడం ద్వారా మహిళల ప్రాతినిధ్యం పెంపుకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే బిల్లు వీగిపోవడంతో మహిళా సంఘాలు, సామాజిక వర్గాల్లో నిరాశ నెలకొనే అవకాశం ఉంది. మహిళల రాజకీయ సాధికారత కోసం అవసరమైన చట్టపరమైన మార్పులు ఇంకా జరగాల్సి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. భవిష్యత్తులో ఈ బిల్లును సవరించి మళ్లీ ప్రవేశపెట్టే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. మహిళల ప్రాతినిధ్యం పెంపు దిశగా రాజకీయ పార్టీలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.